హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు ధృతి విహాన్ ఛానల్ అండి. మేము ఇవాళ వెన్నని చూపించబోతున్నాము. వెన్న నుంచి నెయ్యి కన్వర్ట్ అయ్యే విధానాన్ని కూడా చూపించబోతున్నాము. మాకు రోజు పాలు పోయించుకుంటామండి, బర్రె పాలు. దాని మీద మేము బాగా మరక్కాయ ఇచ్చాక థిక్ లేయర్ అనేది ఫామ్ అవుతుందండి. ఆ లేయర్ అనేది డిస్టర్బ్ కాకుండా మేము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము పాలని బాగా మరక్కాయ ఇచ్చాక. సో ఆ లేయర్ని మేము వీక్కి ఇట్లా వెన్న మాదిరి కన్వర్ట్ చేసుకుంటాము. సో ఆ మీగడంతా కూడా మేము ఒక బౌల్లో తీసుకుంటాము, ఆ థిక్ లేయర్ మీగడ. సో దాన్ని కొద్దిగా నీళ్ళు తీసుకుంటా బీట్ చేస్తూ ఉంటే ఇట్లా వెన్న మాదిరి మారిపోతుందండి. ఏం మిక్సీ చేయాల్సిన పని లేదు, కొంచెంగా నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ నీళ్ళు కూడా పట్టవండి. కొంచెం స్మూత్గా గెరిట తిరగడం కోసమని ఆ కొద్దిగా అయినా కొంచెం స్మూత్ ఫినిషింగ్ వస్తుంది. చూసారా ఎలా పూసగా వెన్నగా మారిపోతుందో? చూస్తుంటేనే నాకైతే నోరు ఊరిపోతుందండి. నాకు చాలా ఇష్టం వెన్న అంటే. చూసారా ఎంత 2 నిమిషాల్లో అయిపోతుందండి. చూసారా పూసగా ఎలా ఉందో? అబ్బా, నాకైతే నోరు ఊరిపోతుందండి. ఇప్పుడు నెయ్యి చేసే విధానాన్ని చూద్దాము. ఒక థిక్ లేయర్ ఉన్న బౌల్ని తీసుకోండి, కొంచెం పెద్దదే తీసుకోండి. థిక్ లేయర్ గిన్నెనే ఎందుకు అంటున్నానంటే కింద బ్లాక్ లేయర్ లాంటిది ఫామ్ అవుతుందండి నెయ్యిది. దాన్ని మేము మా వాళ్ళంతా గోదావరి అని కూడా పిలుస్తాము. చాలా బాగుంటుంది అది కూడా తినడానికి. ఆ థిక్ లేయర్ ఫామ్ అయ్యేటప్పుడు గిన్నె అనేది మాడిపోకుండా ఉంటుంది. అందుకే థిక్ లేయర్ ఉన్న గిన్నె తీసుకోమంటున్నాను. అంటే కింద థిక్ బేస్ ఉండాలి గిన్నెకి. సో కొద్దిగా నీళ్ళు పోసుకున్నాం కదా మనం వెన్నను తయారు చేసేటప్పుడు. ఆ నీళ్ళు అనేది నెయ్యిలో పడకుండా మనం ఏం చేస్తామంటే మళ్ళీ చేత్తో తీసుకొని వేసుకుంటాము ముద్దగా కొంచెంగా బౌల్లో. అంతేనండి, ఇంకా మీరు ఏం చేయాల్సిన పని లేదు. అదే కాగి నెయ్యిగా మారిపోతుంది, కరుగుతూ ఉంటుంది. పూస నెయ్యి మొత్తం కరిగి నెయ్యిలాగా మారిపోతుందండి. చూసారా మొత్తం కొంచెం కరిగింది. ఇది ఇప్పుడు బాగా బాయిల్ అయ్యి కంప్లీట్గా నెయ్యి మాదిరి మారిపోతుంది. ఇలా ఈ వైట్ లేయర్ అనేది కూడా లేకుండా కంప్లీట్గా మారిపోవాలండి. కమ్మటి వాసన వచ్చాకే స్టవ్ బంద్ చేసుకోండి. ఫైనల్గా ఇలా కనిపిస్తుందండి ఆ కింద గోదావరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.